విజయవాడలో ఉన్న కనకదుర్గాదేవికి కనకదుర్గ అని ఎలా పేరు వచ్చిందో తెలుసా? కొన్ని వేల సంవత్సరాల ముందు మాధవవర్మ అనే రాజు ఈ విజయవాడని పాలించేవాడు. ఆ రాజు గొప్ప దేవీ భక్తుడు. ఆ ప్రాంతంలో చాలా ఆనందంగా ఉండేది. అలాంటి సమయంలో పెద్ద విషాదం జరిగింది. ఒకరోజు రాజు కొడుకు రథం మీద వెళ్తుండగా పొరపాటుగా ఆ రథం కింద పడి ఒక చిన్న బాలుడు మరణించాడు. అది తెలిసి రాజు చాలా బాధపడ్డాడు. తన సొంత కొడుకే తప్పు చేశాడని తెలిసి కూడా ధర్మాన్ని నిలబెట్టాలని ఏమాత్రం ఆలోచించకుండా తన కొడుకుకి మరణ శిక్ష విధించాడు. రాజుకి నిజాయితీ, ఆ ధర్మం చూసి అమ్మవారు ఉగ్రాలయ్యారు. దాని తర్వాత ఊరు మొత్తం బంగారు నాణాలు వర్షం కురిసింది. అందుకే అప్పటి నుండి ఆ తల్లిని కనకదుర్గాదేవి అని పిలవడం